ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పెదను ఆనందించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు తండ్రి. ఈరోజు ఈ స్థలంలో నీ మందిరావరణంలో నన్ను నిలవబెట్టి నీ ప్రజలతో నీ వాక్యాన్ని అయా బోధించుచుండగా నీ కృపను నాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. అయా మాట్లాడేది మనుష్యుడిగా నేనైతే నీ ప్రజలకు నిష్ప్రయోజనము తండ్రి. నన్ను మరుగుపరుచుకొని నీ ఆత్మ ద్వారా మీరే ప్రత్యక్షపరచబడి నీ ప్రజలతో మీరే మాట్లాడి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి, ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే అపోస్తులైన పౌలు గారు ఈ ఫిలిప్పి సంఘానికి రాస్తూ చెబుతున్న మాటలు ఏంటిదంటే, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఈరోజు క్రైస్తవ సంఘముగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే, ఆనందించాలంట. ఆనందము ఎక్కడి నుంచి ఆనందించాలి? ఈ లోకరీతిగా ఆనందించాలా? ఏంటది ఆనందము అని అంటే చెబుతూనే అపోస్తులైన పౌలు గారు అంటాడు కదా, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. చెప్పండి, ఎవరి యందు ఆనందించాలట? ప్రభువునందు ఆనందించాలంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆనందము సంతోషము అని అంటే అందరికీ కావాలి. కావాలా వద్దా? నాకెప్పుడు బాధలే కావాలన్న వాళ్ళు చేతులెత్తండి. ఎవరికీ వద్దు. అందరూ మా కుటుంబం సంతోషంగా ఉండాలి, మా కుటుంబం క్షేమంగా ఉండాలి, మా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకనంటే సమాజంగా ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనము సంతోషముగా ఉండాలని కోరుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తులైన పౌలు గారు కూడా అదే మాటలు చెబుతుండు. ఎప్పుడు మనం ఆనందించాలంటే క్రైస్తవులుగా మనము ఎల్లప్పుడూ ఆనందించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఆనందించాలి కరెక్టే, సంతోషించాలి కరెక్టే, కానీ ఎవరిలో సంతోషించాలి, ఎవరిలో ఆనందించాలంటే ప్రభువునందు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ లోకరీతిగా ఒక మనిషికి ఏమి ఆనందం అనంటే, నీకు మంచి వస్త్రములు ధరించుకుంటే కొంతమందికి ఆనందం కలిగింది. కొంతమందికి ఏమంటే చేతి నిండా డబ్బులుంటే వాళ్ళకి ఆనందం కలిగిద్ది. ఇలాంటి యవనస్తులకి ఏంటిదంటే మంచి బైక్ ఉండి అది కాస్ట్లీ కల బైక్ అయి ఈ రోడ్లంతా షికారులు తిరిగితే వాళ్ళకి ఆనందం కలిగిద్ది. మీ కుటుంబము ధనముతో విస్తారంగా అభివృద్ధి పొందితే మీకు ఆశీర్వాదం ఆనందం కలిగింది. కానీ దేవుడి లేఖనం తెలియజేస్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని చెబుతుంది. మరి ఏంటి ప్రభువునందు ఆనందం? అది ఈ లోకరీతిగా వేరైన ఆనందమా? ఈ లోకంలో మనకు కలిగే ఆనందమా? ప్రియమైన దేవుని సంఘమా, మీరు ఆలకించండి. అపోస్తులైన పౌలు గారు ఈ సంఘానికి రాస్తూ చెబుతున్న మాటలు ఏంటిదంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఆనందించాలి. మరలా చెప్తున్నాను, ఏమీ లేదు, ప్రభువునందే ఆనందించాలి. ఈ లోకంలో ఉన్న ధనము, ఆస్తి, అంతస్తులు, సుఖము నీకు సంతోషం ఇవ్వలేదు. అది దేవుని సంతోషము కాదు. మరి ఏంటి నిజమైన సంతోషము? మరి ఏంటి నిజమైన ఆనందము అని చెప్పుకుంటేనే అంటుండు కదా, ప్రభువు నందే నిజమైన ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం ఒక చిన్న మాట. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మరియు అతడు వారితో ఇట్లనెను, జాగ్రత్తగా వినాలి. పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనినో వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడుకుడి. జాగ్రత్తగా వినాలి. యెహోవా యందు ఆనందించుట చేత మీరు బలము పొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా,
దేవుని యందు ఆనందించటము ద్వారా మనం ఏం పొందుకుంటామంటే బలము పొందుకుంటాం. ఈరోజు ఈ నెహెమ్యా గారు ఇశ్రాయేలు ప్రజలని ప్రేరేపిస్తూ చెబుతున్న మాటలు ఏంటంటే, పదండి వెళ్దాం, మీకు ఇష్టమైన ఆహారము తినండి, మంచి పానీయమును తాగండి, ఎందుకంటే ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠిత దినము. ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠిత దినము. ఆయన సన్నిధానానికి వెళ్దాం. యెహోవా సన్నిధానములో ఆయన నామము యందు ఆనందించటం ద్వారా ఈరోజు నువ్వు నేను ఏం పొందుకుంటామంటే బలము పొందుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా మనకు కావాల్సింది ఏంటిదంటే ఆయన యందు, ప్రభువునందు ఆనందం మనకు కావాలి. ఈ లోకరీతి ఆనందం ఎలాగనంటే, ఈ లోకరీతిగా నీకు డబ్బు ఉన్నప్పుడు ఆనందం వచ్చింది, ఆ డబ్బు పోయినప్పుడు ఆనందం పోయింది. కానీ దేవునిలో ఆనందము నీకేం చేసిద్దంటే ఒక నూతన బలము అనుగ్రహించింది. కనుక ఈరోజు క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిదనంటే, దాని యొక్క అధ్యాయంలో ఒక వివరణ ఏంటిదంటే, ఆయన యందు ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళు దినదినము బలాభివృద్ధి నొందుతారు. పక్షిరాజు యెషయా రాసిన గ్రంథంలో ఎలాగైతే రెక్కలు చాపుతూ పైకి ఎగిరిద్దో అలాంటి బలము, ఒక నూతనమైన బలము మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తులైన పౌలు గారు ఈ మాటలు ఆ ఫిలిప్పి ఆ యొక్క సంఘానికి చెబుతూ ఈ మాటలు పలుకుతూ ఉంటారు. ఎల్లప్పుడూ ఆనందించండి. ప్రియమైన ఫిలిప్పి సంఘమా, ప్రభువునందు మాత్రమే ప్రభువునందు ఉన్నవారికే నిజమైన సంతోషము. ఈరోజు నువ్వు ప్రార్థనకు వచ్చినంత మాత్రము, ఈరోజు వాక్యం వింటున్నంత మాత్రము నీ జీవితంలో సంతోషం ఉందనంటే ఎవరు చెప్పలేరు. ఎప్పుడు నీ జీవితంలో నిజమైన సంతోషం వచ్చిందనంటే నువ్వు ఆయన యందు ప్రభువునందు యెహోవా యందు ఆనందం వలన నువ్వు శక్తి పొందుకుంటావు, బలం పొందుకుంటావు. ఆ ఆనందం మనకి ఏమిస్తుందనంటే శక్తిని అనుగ్రహిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతమంది ఆయన సన్నిధానానికి రావాలి, నేను ఆయన సన్నిధానంలో ఉండాలి, దేవుని వాక్యం వినాలి అని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు సంఘములో ఆశ, ఆ మంట తగ్గిపోతూ వస్తుంది. ఏం ప్రార్థనలే, ఆ రోజు పోయే ప్రార్థనేగా, ఆ రోజు చూసే అయ్యగారేగా, ఏం ప్రార్థనలే అని ఆ యొక్క విశ్వాస జీవితం సన్నగిల్లిపోవటానికి గల కారణం ఏంటిదంటే వాళ్ళలో దేవుని యొక్క ఆనందము ఏంటిది లేదు. అక్కడ చూసినప్పుడు దేవుని యందు ఆనందించే వారు ఏం పొందుతారంట? బలము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము ఈరోజు నిలబడ్డ నన్ను, కూర్చున్న మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ జాగ్రత్తగా భయభక్తులతో వినండి దేవుని వాక్యం. ఎందుకనంటే ఇది ఎవరు చెప్పిన మాటలు? ఇది నేను రాసిందా? మీ అయ్యగారు శాలేం రాసిన మాటలు అయ్యి? స్వయంగా నువ్వు నేను నమ్ముకున్న దేవాతి దేవుడు రచించిన మాటలివి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు బలాభివృద్ధి నొందటానికి చెప్పే మాటలివి. ఇందాకల కుందులపారి సంఘంలో చెప్పిన వాక్యం ఏంటిదంటే, నా మాటలు శ్రద్ధగా విని వాటి చెప్పున చేయువాడు, నా నిబంధనలు అనుసరించి నడుచుకున్నవాడు ఏం చేస్తాడనంటే ఆయన తన స్వకీయ సంపాదనగా చేసుకుంటుందంట. నిర్గమాకాండంలో ఉంది. ఏంటిదంటే ఆయన మాటలు మనం వినాలి. ఈరోజు విశ్వాసం ఎలాగొచ్చింది? వినుట వల్లనే విశ్వాసం వచ్చింది. ఈరోజు కొంతమంది శ్రద్ధగా వింటున్నారు, కొంతమంది వినలేకపోతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈరోజు నాకు మీకు మనందరితో మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, ప్రభువునందు ఆనందించేవారు నూతన బలం పొందుకుంటారు. దావీదు గారు కీర్తనలో చదువుదాం. 16వ కీర్తనలో దావీదు గారు అద్భుతమైన మాటలు చెబుతూ అంటాడు కదా. 16వ కీర్తన 11వ చరణంలో అంటాడు కదా, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలగదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. హల్లెలూయా. అందరి చేతులెత్తి సంతోషంగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సంతోషము ఎక్కడుంది? సంతోషము ఎక్కడుందనంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు.
ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆయన సన్నిధిలో ఆయన ద్వారా బలాభివృద్ధిని అందుకుంటాం. ఆయన ద్వారా సంతోషించటం ద్వారా బలాభివృద్ధిని అందుకుంటాము. ఆ సంతోషం మనకి ఎక్కడుండిద్ది అనంటే ఆయన మందిరావరణంలోనే ఉండిద్ది. ఆయన మందిరావరణంలో మనకు సంపూర్ణ సంతోషం కలదు. అయ్యా అంటుడు ఈ కీర్తనాకారుడైన దావీదు గారు, పిచ్చుకలకు నీ మందిరావరణంలో స్థలం ఉందిగయ్యా, నాకు కూడా కొంచెం స్థలం నీ మందిరావరణంలో కలుగజేయ అని తన హృదయము ఆయన మందిరంలో ఉండటానికి ఆశపడుతూ ఉంది. అందుకే దేవుడు దావీదు గారిని ఒక సాధారణ గొర్రెల కాపరి నుంచి దేవుడు ఆ ఇశ్రాయేలును పరిపాలించే ఆ సింహాసనం మీద ఎక్కించడానికి గల కారణం ఏంటిదనంటే, దావీదు గారు తన పూర్ణ హృదయముతో దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ కీర్తనలు పాడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు కూడా ఈ సన్నిధిలో నాకు ఆనందం ఉంది, ఆయన సన్నిధానములో నాకు ఆనందము కలదు అని ఆయన మీద నువ్వు ఆనందపడుతూ ఉంటే, దేవుని యందు నువ్వు ఆనందపడే విశ్వాసమైతే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతాడు. దావీదు గారు కూడా నిత్యము ఏమీ లేదు, గొర్రెలు కాచుకునేటప్పుడు కీర్తనలు రాస్తూ దేవుణ్ణి స్తుతించిండు. రాజసింహాసనం మీద ఉన్నప్పుడు హాయిగా పడుకుండా లేదు, రాజసింహాసనం మీద ఉన్నా గాని, పేదరికంలో ఆ యొక్క గొర్రెలు కాస్తున్నా గాని, ఎప్పుడు దావీదు గారు చేసిన పని ఏంటిదంటే కీర్తనలు రాసి దేవుడి యందు ఆనందించిండు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులుగా నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదనంటే, ఆయన్ను స్తుతిస్తూ ఆయన యందు ఉంటేనే మనకు ఆనందం. ఈరోజు ప్రభువు నందు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆనందం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆనందం మనకి ఏమి నేర్పుతుంది? ఈ ఆనందం మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ ఫిలిప్పీ పట్టణము చాలా అభివృద్ధి కలిగిన పట్టణం. ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరాలు, విజయవాడ లాంటి మహానగరాలు ఎలాగైతే ఉన్నాయో, ఆనాడు ఫిలిప్పీ చాలా మహానగరం. అది ఒక రాజధాని లెక్క. సైనికులు ఆ ప్రాంతంలో పనిచేసే రోమా సైనికులు అందరూ ఆ యొక్క ఫిలిప్పీలోనే ఉంటారు. అంత అభివృద్ధి కలిగిన ఆ యొక్క పట్టణంలో అపోస్తులైన పౌలు సువార్త తెలియజేసి సంఘాన్ని కట్టి, అపోస్తులైన పౌలు వేరే చోటుకు వెళ్ళిండు. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అపోస్తులైన పౌలుని 4 సంవత్సరాలు చెరసాల్లో వేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు ఎక్కడి నుంచి చెబుతుండో తెలుసా? అపోస్తులైన పౌలు జైల్లో ఉండి ఈ మాటలు చెబుతుండు. ఈరోజు సుఖంగా బెడ్ మీద పడుకొని అరే దేవుళ్ళో ఆనందించండి అని నేను వేరే వారికి చెప్తే నేను ఆనందంగా ఉండగాబట్టి చెబుతుంది. కష్టములో, బాధల్లో, ఇబ్బందుల్లో, కారాగార శిక్షల్లో ఉండి చెబుతున్న మాట ఏంటిదంటే ఆనందించండి అంటాడు. అసలు ఎట్టొచ్చిందయ్యా నీకు ఈ ఆనందం? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. జైల్లో ఉండి, ఆ కారాగార శిక్షలో ఉండి కూడా దేవుడి గూర్చిన ఆనందము అపోస్తులైన పౌలు గారి జీవితంలో మనకు కనపడుతుంది. ఈ ఆనందం మనకి ఏమి నేర్పిస్తుంది? ఈ ఆనందం మనకి ఏమి నేర్పిస్తుంది? ఈరోజు విశ్వాసులుగా మన జీవితం ఎలా ఉండిద్దనంటే, ప్రతిసారి సుఖం కాదు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొంచెం అలా ఏదో అట్లా కొంచెం సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు నీకు అనుమతిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దేవా నీకు వందనాలు అంటాం. దేవుడు నీకు కొన్ని సమస్యలు అట్లా ఇచ్చినప్పుడు అసలు దేవుడు నాకేం చేసిండు? ఏం చేసిండు దేవుడు? ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నాకు కష్టము, బాధ, ఇబ్బంది, అసలు అబ్బో మా కుటుంబానికి వచ్చిన కష్టమే లేదు, ఎన్నో బాధలు అంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు ఆనందించడం ద్వారా మనకి ఏమి నేర్పిస్తుందనంటే ఓపిక. అసలు ఆ ఓపిక చూడండి, అపోస్తులైన పౌలు దగ్గర ఉంది. ఆయన కట్టిన కారాగార శిక్షలో ఉండి కూడా సంఘమును ఏమని బలపరుస్తున్నానంటే, ఆ సేవకుని హృదయాన్ని చూడండి మీరు. ఆయన ఇబ్బందులు పడుకుంటూ కూడా ఆ సంఘము మేలు పొందాలని, ఫిలిప్పీ సంఘములో ఏ భేదము లేకుండా వాళ్ళు క్రీస్తునందు సంపూర్ణులు కావాలని వాళ్ళకి చెబుతున్న మాటలు ఏంటిదనంటే, మీరు ఆనందించాలి. ఆనందం ఎప్పుడు? సుఖం ఉన్నప్పుడేనా?
లేదు లేదు లేదు. మీ జీవితంలో శ్రమలు వచ్చినా, మీకు ఇరుకులు వచ్చినా, మీ పిల్లలు మీ మాట వినకపోయినా, మీ జీవితంలో కరువు వచ్చినా కానీ, మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిదంటే ఆయన యందు ఆనందించటమే. హల్లెలూయా! చెప్దాం హల్లెలూయా! ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు గారు అద్భుతంగా ఈ మాట రాస్తూ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట చెబుతూ అంటాడు కదా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఏంటమ్మా చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చూడు చూడు చూడు, చాలు చాలు చాలు. ఈరోజు ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈరోజు ప్రభువు నందు మనం ఉండటం ద్వారా ఆ ఇరుకులు సమస్యలు నీ జీవితంలో ఎదురయ్యాయి కొంచెము కాలమే. ఎప్పుడైతే ఆ యొక్క సమస్యలు, ఆ యొక్క శోధనలు నీ జీవితంలో వస్తే, చూడండి అక్కడ యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, ఒక వ్యవసాయకుడు తొలకరి వాన ఫలం వేసి, భూమిలో విత్తనం వేసి, అయ్యో తొలకరి వాన వస్తే ఆ ఫలము బయటికి వచ్చింది కాబట్టి, ఆ ఫలము ఆ యొక్క విత్తనము ఎదిగిద్ది కాబట్టి ఓపికతో 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 వాన రాట్ల పాడు రావట్లేదని వేసిన విత్తనాన్ని తీసి పడేత్తరా? ఓపిక ఓపిక ఓపికతో ఎదురు చూడటం వల్ల ఆ ఫలము ఎదిగి 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 ఎదుగుతూ ఉండేది. ఎప్పుడైతే మరలా ఆ ఫలము ఫలాభివృద్ధి చెందాలంటే కడవరి వాన కూడా దాని మీద పడాలి. అప్పుడే అది సంపూర్ణ స్థితిలోకి ఆ ఫలం మనకు వచ్చింది. ఈరోజు విశ్వాసులుగా నువ్వు ప్రారంభంలో అడుగు పెట్టావు, నీకు ఆశీర్వాదం ఉంది. దేవుడు కొంతకాలం నీకు శ్రమలు అనుభవించిండు అని నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి వెళితే నీకు కడవరి వాన కొరకు ఎదురు చూసి ఆ ఓపిక లేకపోతే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ప్రియమైన దేవుని పిల్ల, ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకే ఆయన తన పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు. ఒక వ్యవసాయకుడు తొలకరి వాన కొరకు, అక్కడ చూడండి అద్భుతంగా, తొలకరి వాన కొరకు కడవరి వర్షం కొరకు ఎదురు చూచినట్లు ఆ ఓపిక కలిగి నువ్వు నేను ఉండగలిగితేనే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. అయ్యా ఏంటయ్యా నాకు ఈ బాధలు, ఎన్ని సంవత్సరాలయ్యా నాకు ఈ కష్టాలని వాళ్ళు వేడుకొనని రోజే లేదు. దేవుడు వారిని కరుణించి వాళ్ళకి మార్గములను తెరిచిండు. మోషే ద్వారా వారిని బయటికి తీసుకొని వచ్చిండు. నిర్గమాకాండం మీకు అర్థం కావటానికి చదువు 6వ అధ్యాయము, నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కాబట్టి నేను ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, వినాలి, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి ఏం చేసిందంట? బరువుల కింద నుంచి మిమ్ములను, చెప్దాం ఆ మాట, వెలుపలికి రప్పించి వారి దాస్వత్యంలో నుండి మిమ్ములను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ములను విడిపించెను. చదువుదాం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉండును. చాలు. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మా చేతులు ఎత్తండి అమ్మ, అనుకున్న వాళ్ళు. హల్లెలూయా. మరలా చెప్దాం హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. మన సబ్జెక్ట్ ఏంటిదమ్మా? ఆనందం. మన సబ్జెక్ట్ ఏంటిదంటే ఆనందము. ఈ ఆనందం మనకి ఎక్కడుండిద్దని అంటే ప్రభువులోనే ఆనందం. మనం ఎందుకు ప్రభువులో ఆనందిస్తాం అనేది రెండో పాయింట్. ఎందుకు అనంటే ఆ యొక్క శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు అది మనకి ఏమి నేర్పిస్తుందంటే ఓర్పు. ఒక విశ్వాస జీవితంలో
మనము ఫలభరితం కావాలి అని అంటే దేవుడు కొంచెం కాలం శ్రమలు నీకు అనుభవిస్తాడు. ఆ శ్రమలలో నుండి నువ్వు ఓపిక కలిగి దేవుని కొరకు కనిపెట్టాలి. అక్కడ చూడు, వ్యవసాయకుడు ఎలాగైతే కనిపెడతాడో నువ్వు అలా కనిపెట్టాలి. ఎప్పుడయ్యా నన్ను ఈ సమస్యల నుంచి బయటికి తీసుకొని వస్తావు, ఎప్పుడయ్యా నాకు విడుదల కలిగిద్ది అని ఓపికతో ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఇశ్రాయేలులు కూడా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు తన బాహువు చాపి వారిని బయటికి తీసుకొని వచ్చి 6 లక్షల మందిని సంఘంగా చేసింది. సంఘంగా చేసి ఆ యొక్క సంఘాన్ని పరలోక రాజ్యమైన కానానుకు తీసుకొని వెళ్ళాలని ఉద్దేశపడ్డాడు. కానీ 6 లక్షల మంది కానానికి చేరారా? ఎంతమందిని చేరారు? 2. 6 లక్షల మంది యవనస్తులనే లెక్కేశారంట. సాధారణంగా ఎంతమంది ఉంటారంటే 30 లక్షల మంది. 30 లక్షల మందిలో ఒక 20 లక్షలు తీసేయండి. ఒక 20 లక్షల మంది తప్పు చేశారు. 10 లక్షల మంది పోయారా? పోయింది ఎంతమందిరో తెలుసా? 2. ఇక్కడ ఇంతమంది ఉన్నాం మనం. రేపు చివరికి ఆయన రాజ్యంలోకి ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందిని పోతాం? ఇక్కడ నిలబడ్డ నేను పోతానా? కూర్చున్న మీరు పోతారా? ఎంతమందిని పోగలుగుతారు? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. విశ్వాస జీవితాన్ని చులకనగా తీసుకోవద్దు. దేవుడికి ఎప్పుడు సంఖ్య అవసరం లేదు. 6 లక్షల 10 లక్షల అవసరం లేదు. యథార్థంగా నీతిమంతుడిగా ఒక్కడు చాలు దేవుడికి. దేవుడి కనులు భూలోకమంతా సంచరించుతూ ఉన్నదంట. ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా అని చూస్తే నోవాహు ఒక్కడు తప్పితే ఎవరు కనపడలేదంట దేవుడికి. నోవాహు కుటుంబాన్ని ఓడలో ఎక్కించి తప్పించలేదమ్మా. భూలోకం అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అదేవిధంగా దేవుడు రెండోసారి వచ్చినప్పుడు ఎవరు నీతిమంతులు, ఎవరు భక్తి పరులు, ఎవరు ఆయన యందు నిలిచి ఉన్నారు అంతము వరకు, ఎవరైతే ఆయన యందు నిలుచుండే ఆ 2 పోతారు. 2 కాదు, ఒక్కళ్ళుంటే ఆ ఒక్కళ్ళే పోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాస జీవితాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఇది కృపాకాలం గనక దేవుడు మన అలా నిలిచిపెట్టి, అయ్యా ఈ 1 సంవత్సరం ఆగయ్యా, దాన్ని నరికేయొద్దు, ఈ 1 సంవత్సరం ఆగయ్యా అని దేవుడు ఆపుతుండు. లేదంటే ఫలించని ప్రతి చెట్టును, ఆ ప్రతి చెట్టు మొదల మీద ఏముంది? గొడ్డలి. ఫలించని ప్రతి చెట్టు మొదల మీద గొడ్డలుంది. జాగ్రత్త. నువ్వు ఫలిస్తేనే సరి. ఈ సంవత్సరం చూస్తాడు, ఫలించకపోతే ఆ గొడ్డలి నిన్ను నరికి వేసిద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు విశ్వాసులు ఎవరంటే ఫలించేవారు. నీలో సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నావు కానీ ఫలింపే లేదు. నీ వల్ల దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఆయనకి బాగా ఆకలైందంట. ఒకసారి ఈ భూలోక పరిచర్యలో ఆయనకి బాగా ఆకలేసిందంట. పరుగున దూరం చూస్తే అంజూరపు చెట్టు పచ్చగా ఉందంట. అబ్బా, ఇదే ఛాన్స్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళండు. దగ్గర పోయి చూస్తే దాంట్లో నథింగ్, ఏమీ లేదు, నథింగ్. అది చూడటానికి పచ్చగా ఉన్నా కానీ ఒక్క ఫలము కూడా దాంట్లో. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, భక్తి జీవితం మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము ఫలించే వారిగా ఉండాలి. మిమ్మల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు మీలో ప్రచురం కావాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎంత లోతైన మర్మములు దేవుని ఒక వాక్యంలో దాగి ఉన్నాయి. ఆయన అంత కష్టములో ఉండి కూడా, అన్ని బాధలు అనుభవించి కూడా దేవుని సంఘానికి నేర్పుతున్న పాఠాలు ఏంటో తెలుసా? సంతోషించండి. ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించండి. అది నీకు బాధ అయినా, దుఃఖమైనా, కన్నీళ్ళైనా, ఏడుపైనా, అది నీ కుటుంబంలో ఏదైనా కోల్పోయినా కానీ ప్రతి విషయంలో మీరు ఆనందించండి. ఎవరైనా చూసారా ఇలాంటి భక్తుడిని మీరు? పాత నిబంధన గ్రంథంలో భక్తుడైన యోబు తనకు కలిగిన సమస్తము, ఏంటది? తనకు కలిగిన సమస్తము, ఆఖరికి ఆరోగ్యంతో సహా. పిల్లలు పోయారా? సరే.
ఆస్తి పోయిందా, సరే, అన్ని అని అని ఓపిక ఓపిక పడుకుంటే ఆఖరికి బ్రతకటానికి ఆరోగ్యం కూడా లేదండి. ఏంటయ్యా నాకు ఈ కష్టాలని ప్రశ్నించిండా? దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకుండు. దేవుడి నామానికే మహిమ. ప్రియమైన దేవుని పిల్లలు, ఎలాగుంది నీ విశ్వాసం? ఎలాగుంది నా విశ్వాసం? మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఎలాగుంది మన విశ్వాసము? లోతెంత, దాని వెడల్పు ఎంత, దాని ఎత్తెంత పరీక్షించుకుందాం మనం. వాళ్ళని ఆ యొక్క బానిసత్వంలో నుంచి వెలుపలికి రప్పించిండు, సంఘముగా మార్చిండు, నిలవబెట్టిండు, ఆ కానానికి నడిపిస్తుండు. ఆయన కృప ద్వారా బాహువు చాపి. అరణ్యంలో మనకి ఏమైనా దొరుకుతాయండి, ఇసుక తప్పితే ఏమీ దొరకదు. అలాంటి అరణ్యములో కూడా దేవుడు వారికి ఆహారం ఇవ్వలేదా? అన్ని అన్ని సంవత్సరాలు వాళ్ళు నడిచినా కానీ వాళ్ళ చెప్పులు ఏమన్నా అరిగిపోయినాయా? వాళ్ళకి ఏమన్నా తక్కువైందా? మాంసం కావాలంటే 100 మందికి మాంసం ఇవ్వాలంటే మనం చాలా కష్టపడతాం. అలాంటిది 30 లక్షల మందికి మాంసాహారం దయచేసి 30 లక్షల మందికి ప్రతిరోజు 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 అనుగ్రహించిండు భోజనం. అన్ని మేలులు పొంది కూడా దేవుని సంఘము స్థిరంగా ఉందా? ప్రియమైన దేవుని సంఘమా, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. దేవునికి సంఖ్య ముఖ్యం కాదు. ఎవరైతే యథార్థవంతులు ఉంటారో, నీతిమంతులు ఉంటారో వాళ్ళే ముఖ్యం. ఈరోజు నీ హృదయం ఎలాగుందో నువ్వు పరిశీలించుకో. ఈరోజు నేను చూస్తే, అయ్యగారు చూస్తే మీ పై రూపాన్ని చూస్తారు. మంచిగా తల మీద గుడ్డేసుకొని యథార్థంగా నమ్మకంగా వాక్యం వింటుంది. అమ్మా అవి అవి ఆమె ఎంత మంచిదో అనుకుంటాడు. కానీ నీ హృదయంలో ఏముందో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. మనుషులుగా ఒక సేవకుడిని నువ్వు మోసం చేయొచ్చు, కానీ నువ్వు హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు నీ దేవుణ్ణి మోసం చేయలేవు. సమయలు మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేనేం చూస్తా? అది ఆయన హృదయాన్ని చూసిండు కాబట్టే గొర్రెలు కాచుకునే దావీదుని సింహాసనం ఎక్కించిండు. గవర్నమెంట్ జాబ్ చేసి వాళ్ళ అన్నదమ్ములు ఎక్కించిండా? వాళ్ళ సొంత నాన్న కూడా వాడు పనికిరాడోడని వాడిని పిలవలేదు అసలుకి. ఈ కుమారుని విలువయ్యా దావీదు అంటే ఒకడు పనికి మాలినాడు, వాడినట్టు దేవుడు ఎన్నుకుంటాడు అని తృణీకరించుడు. సహోదరులారా, మిమ్ములను పిలిచిన పిలుపును మీరేం చేయాలా? చూడండి. వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు దేవుడు. దేవుడు ఎన్నిక అది. దావీదు చిన్నవాడని దావీదును వదిలేసిండా? మీరందరూ తృణీకరించవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు అభిషేకించిన, దేవుడి యందు ఆనందిస్తున్న తన భక్తుల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనందించాలి, ప్రభువు నందు ఆనందించాలి. ఎందుకు ఆనందించాలంటే, ఆనందం మనకి ఏమి నేర్పిస్తుందంటే శ్రమలలో ఓర్పు నేర్పిస్తుంది. ఇంకొక పాఠం ఏంటిదంటే, మూడోదిగా అక్కడ మనకి ఈ ఆనందము దేవుడి మీద ఆధారపడటము నేర్పిస్తుంది. దేవుడి మీద ఆధారపడటం నేర్పిస్తుంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే 6వ వచనంలో, దేనిని గురించి చింతపడుకుడి, కానీ ప్రతి విషయములలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావిలిగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా ఏమి నేర్పిస్తుందనంటే దేవుడి మీద ఆధారపడటం నేర్పిస్తుంది. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. ఈరోజు భోజనం ఎంత? నా పిల్లల్ని ఎట్లా పోషించుకుంటా? నా దగ్గర 5 లక్షలే ఉన్నాయి. నాకు ఇల్లు లేదు, నేను 5 లక్షలతో ఇల్లుని ఎట్ట పూర్తి చేస్తా? నా దగ్గర తెలివే లేదు, నా చదువుని నేను ఎట్లా పూర్తి చేస్తా? ఈరోజు మనుషులుగా ఏదో 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 చింతలు మీకుంటే, చదువుకునే వారికి వారి చింతలు వాళ్ళకుంటే,
యవనస్తులుగా వాళ్ళ స్కూల్లో జరిగే పరిస్థితులను బట్టి వారి చింతలు వారికి ఉంటే, ఈరోజు విశ్వాసులుగా తల్లిదండ్రులుగా మీకు రావాల్సిన చింతలు మీకుంటే, కానీ దేవుడి మాటలు ఏం తెలియజేస్తుందంటే చింతపడుకుడి, దేనిని గురించి చింతపడుకుడి. మరి ఏం చేయాలయ్యా? మరి ఎలాగొస్తాయి అన్నీ మాకు? ప్రతి విషయములలో ప్రార్థన కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, ఆయన మీకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తుంది. హల్లెలూయా! అందరి చేతులు ఎత్తేద్దాం. హల్లెలూయా! ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ప్రతి అడుగులో ఆయన మీద మనం ఆధారపడాలి. నీ దగ్గర డబ్బు ఉందని కాదు, నీ దగ్గర అంతస్తు ఉందని కాదు, అది దేవుడి మీద ఆధారపడే విషయంలో మనం నేర్చుకోవాలి. నీ దగ్గర డబ్బు ఉందని నువ్వు కారు కొన్నావు, ఆ కారులో క్షేమంగా వెళ్ళాలంటే దేవుని కృప లేకపోతే వెళ్తావా? నీకు మంచి ఇల్లు ఉంది, నాకేం అవసరం లేదు, ప్రార్థన వద్దు, ఏమొద్దు అని ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళి నువ్వు ఆ కుటుంబంలో సమాధానం లేకపోతే కుటుంబం నిలిచిద్దా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయంలో నీ జీవితంలో ప్రార్థన లేకపోతే, ప్రతి విషయంలో వాళ్ళు చదువుకునే పిల్లలైనా కానీ, ఈరోజు తల్లిదండ్రులాగా అయినా కానీ, మనందరి జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం కట్టబడాలి అని అంటే, గృహముగా కట్టబడాలి అని అంటే ప్రార్థన అనేది మనకు ప్రాకారం వంటిది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ రాయబడ్డ మాట ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత మనఃపూర్వకంగా దేవుణ్ణి మీరు అడగాలి. అప్పుడు దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయంలో ఏలుబడి చేస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యందు ఆనందించటం ద్వారా మనకు బలము అనుగ్రహించబడింది. అది ఏమి నేర్పిస్తుందంటే శ్రమలలో మనకి ఓర్పు నేర్పిస్తుంది. అది మనకి ఏమి నేర్పిస్తుందనంటే దేవుడి మీద ఆధారపడటం నేర్పిస్తుంది. దేవుడు ఎందుకు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకు వెళ్ళాలంటే కొన్ని దినాలల్లే, ఒక 40 రోజుల్లో వెళ్ళే మార్గం కూడా ఇంకో మార్గం ఉంది. అర్థమవుతుంది అన్న మాటలో? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు కానానికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరములు. 40 సంవత్సరాలు కాదు, వెనక వాళ్ళు వినాలయ్యా, 40 సంవత్సరాలు కాదు, 40 రోజుల్లో వెళ్ళే మార్గం కూడా ఉంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఎందుకు వారిని 40 సంవత్సరములు నడిపించిండు? ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్క విషయం గురించి, వాళ్ళ దేవుడి మీద వాళ్ళు ఆధారపడటానికి అరణ్యంలో ఏమీ దొరకమండి. మనకు ఆధారం ఎవరంటే మన ఇక్కడికి అరణ్యంలో తీసుకొని వచ్చిన దేవుడే మనకు ఆధారం. హల్లెలూయా! హల్లెలూయా! నీ కుటుంబంలో సమస్యలని, నీ కుటుంబంలో ఇబ్బందులని, నీ కుటుంబంలో ఏదో ఒక శోధనలని మీరు నీ సొంత జ్ఞానం మీద ఆధారపడితే అది కుదరదు. ఏదైనా ప్రార్థనా పూర్వకంగా దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడగలుగుతావో అప్పుడే దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. దేవుడు ఈరోజు నాతో, మీతో, మనందరితో మాట్లాడుతాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పెదను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది కదా, అవసరమును బట్టి 10 దినములు దేవుడు మిమ్మల్ని శ్రమలలో నడిపిస్తూ ఉంటాడు. కొంచెం కాలం మీరు ఓపిక పట్టండి. చదువుతారా మాట? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత
ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. చేతులెత్తి చెబుదాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందువల్ల మీరు ఆనందిస్తున్నారు, దేవుళ్ళ ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కానీ మీరు ఒక మాట తెలుసుకోవాలండి. ఏంటేదనంటే, మీరు ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి. అవసరం అది. ఆ శోధన నీకొస్తేనే నువ్వు సరైతు. ఆ శోధన నీకొస్తే సరైతు కాబట్టే కొంచెం ఏదో అవసరమును బట్టి నానా విధములైన, నీకొచ్చిన శోధన ఆమెకు రాదు, ఆ తల్లిగారికి వచ్చిన శోధన నీకు రాదు. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెం కాలం, కొంచెం కొంచెం సమయం నీకు శోధనలు కలుగుతాయి కనుక నీ హృదయాన్ని కొంచెం నిబ్బరపరుచుకో. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి నమ్మిన మనకి, దేవుణ్ణి నమ్ముకోండి, మీకు ఆ కార్లు, బంగళాలు, అంతస్తులు, బిల్డింగ్లు వస్తాయి అని చెప్పే సేవకులు ఉన్నారు. కానీ అవసరాన్ని బట్టి కొంచెం కాలం మీకు దుఃఖం వచ్చింది, దాన్ని ఓపిక పట్టండి అనే విషయాలు సంఘానికి తెలియట్లేదు ఈరోజు. ఎందుకు దేవుడి నుంచి కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోతున్నారని అంటే, అవసరమును బట్టి దేవుడే కొన్ని శోధనలు అనుమతిస్తాడు. నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం ఎంత లోతుగా ఉంది? నీ వాక్యం మీద నీ అవగాహన ఎంత ఎంత లోతుగా ఉంది అని దేవుడు తెలుసుకోవటానికి. యోబు గారికి శోధనలు వచ్చినాయి, అంతే వదిలిపెట్టిండు ఆ శోధనలోకి. ఆ శోధనలో దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టే రెండంతల ఆశీర్వాదం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు కలిగిన శోధనలో నువ్వు ఓపికగా 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 కొంచెం కాలం అమ్మ, కొంచెం కాలం ఆయన మీద ఆధారపడటం నువ్వు నేర్చుకోగలిగితే, ఆయన మీద ఆనుకోవటం నువ్వు నేర్చుకోగలిగితే, దేవుడికి ఎలాగైతే ఏబు గారికి ఎలాగైతే రెండంతల ఆశీర్వాదం ఇచ్చిండో, ఆ భక్తుడిచ్చిన ఆశీర్వాదము మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని దేవుని తన లేఖనాలు తెలియజేస్తుంది. తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.